అమ్మా ప్రకాష్, ఈ ఫోటో ఎవరిదమ్మా? ఫోటో చూసావా నాయనా? చూసి అడుగుతున్నానమ్మా. బాగుందా? నీకు నచ్చిందా? సరే సరే, ఫోటోనా? కాదు, ఆ పిల్ల. ఫోటోని చూసి పిల్ల నచ్చిందో లేదో ఎలా చెప్పగలనమ్మా? పోనీ చూడ్డానికి ఎలా ఉంది? అందరూ ఆడపిల్లలాగే ఉంది నాయన. ఆ పిల్లని మీ అమ్మమ్మ చూసి వచ్చింది. ఓహో, బుద్ధివంతురాలట. అబ్బా, బిఏ చదువుతుందట. మంచి సాంప్రదాయమైన కుటుంబం. నీకు నచ్చితే వెంటనే పెళ్లి చేస్తాను అంట. అవును నాయన. అమ్మా, వాళ్ళ మంచి చెడ్డలు సాంప్రదాయం మనం ఇచ్చాం కదా, మరి మన సాంప్రదాయం కూడా వాళ్ళు అడిగితే ఏం నాయన? మీ నాన్న ఏడి, ఎక్కడున్నాడు, అసలు ఉన్నాడా లేడా? ప్రకాష్, అమ్మా, నీ నొసటి కుంకుమ బొట్టు తప్ప ఆయన ఉన్నాడనటానికి వేరే ఆధారాలు ఏమున్నాయమ్మా? ప్రకాష్, నా జీవితంలో ఇతర సుఖాలకి ఆనందాలకి నోచుకోకపోయినా ఈ పసుపు కుంకుమ మాత్రం నా జీవితాంతం ఉంటుంది. అమ్మా, భగవంతుడి మీద భారం వేసి ఆ ఆశ తుడిచారంటే అనుకున్నప్పుడు నాకు డబ్బన్నది కదా, అందువల్ల సేమి చెకుంటూనే ఉంచండి. ఔదార్యం శ్లాఘనీయం. పెంచిన పిల్లకి ఎవరైనా ఇంత సహాయం చేస్తారా? ఈ డబ్బు శాంతకు నేనిచ్చింది అనుకుంటున్నారు. ఇదంతా ఆవిడ సొంత సొత్తే. ఆమె తండ్రి చనిపోతూ శాంతతో పాటు 50,000 రొక్కం నాకు ఇచ్చిపోయాడు. ఆ డబ్బుతోటే ప్రస్తుతం మేముంటున్న ఇల్లు ఆవిడ పేరునే కొన్నాను. దాని తాలూకు ఇంటి అద్దె మీకు ప్రతి నెల జమ కడుతున్నాను. 65,000 రొక్కం వచ్చిందంటే వెరీ గుడ్, వెరీ గుడ్. ఏజెంట్ గారు, ఈ విషయం మాత్రం ఎవరికి తెలియనివ్వకండి, ముఖ్యంగా శాంతకి. అలాగా? మాస్టారు, మాస్టారు. ఓ మీరా? నాన్నగారు లైబ్రరీకి వెళ్ళారు, వచ్చే వరకు ఉండమన్నారు. రండి కూర్చోండి. సరే గాని ఇవాళ ఇల్లింత నిశ్శబ్దంగా ఉంది. పిన్ని చిత్ర కొడైకెనాల్ వెళ్ళారు. ఓ, మరి మీరు వెళ్ళేది? నేను కూడా వెళ్తే మా నాన్నగారిని ఎవరు కనిపెట్టుకుని ఉంటారు? అవునవును. ఏమండి, వేసవ కాలంలో మీరు ఊటీ కొడైకెనాల్ వెళ్ళరా? నేనా? మీలాంటి బాధ్యతే నాకు ఉంటాను. మా అమ్మకు కళ్ళు లేవు, ఆమెను వదలు నేనెక్కడికి. మరి మీ నాన్నగారు? నాన్నగారు ఉన్నారంటుంది అమ్మ. అదేమిటి? క్షమించండి, అంతకు మించి నన్నేవాడక. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారిని చూడాలని. ఓ అలాగా, తప్పకుండాను. ఎప్పుడు వస్తారేమిటి? మీరు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు. మరి మీ ఇంటికి వస్తే మీ అమ్మగారు ఏమనుకోరు? మా అమ్మగారు కోపడతారు. ఇంత మంచి అమ్మాయిని ఇంతవరకు తీసుకురాలేదేమని చెవులు నులుముతారు. మీరు మంచి మాటకారే. ఐసి సర్టిఫికెట్ ఇవ్వండి. నాన్నగారు వస్తున్నారు. ప్రకాష్, నువ్వు వచ్చి చాలా చెప్పిందా? అబ్బాయి ఇప్పుడే వచ్చాను. ఐసి, ఇదిగో ఈ పుస్తకం నీకోసమే లైబ్రరీని తీసుకొచ్చాను. ప్లీజ్ గో త్రూ ఇట్. థ్యాంక్ యూ సార్. ప్రకాష్, మీరు చెప్పినవన్నీ రాసుకొచ్చానండి. సరే, అది అలా ఉంచు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఏమిటండి ఇది? నువ్వు డాక్టరేట్కి తీసి సబ్మిట్ చేసిన తర్వాత విదేశాలకు ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళాలని కోరిక ఉంది, కానీ కోరిక ఉండగానే సరే డబ్బు కావద్దు. దాన్ని నేను ఏర్పాటు చేస్తాను. మీరా? క్షమించండి, మీకున్న సంసార భారాలు బాధ్యతలు నాకు తెలుసు. ఈ శ్రమ కూడా దేనికని. ప్రకాష్, ఏర్పాటు చేస్తానంటే నేను ఇస్తానన్నట్టయ్యా. నా దగ్గర ఏముంది ఇవ్వడానికి? అది కాదు, నా స్నేహితుల కూతురు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే. మాస్టర్, ఓహో, పిల్లని చూడాలంటావా? మంచి సాంప్రదాయమైన కుటుంబం, చక్కటిది, బాగా చదువుతుంది, పై ఆస్తి అంటావా? ఇంత ఇల్లు ఉంది, 6,000 రూపాయలు కూడా ఉంది బ్యాంకులో. ఆ అమ్మాయిని నువ్వు చేసుకుంటే నీ జీవితం సుఖంగా ఉంటుందని నా నమ్మకం. మీ ఆప్యాయతకు నేను ఎంతో కృతజ్ఞ. కానీ నాకు జీవితంలో ఏవో పిచ్చి సిద్ధాంతాలు, నమ్మకాలు. విదేశాలకు వెళ్ళవలసి వస్తే స్వయంగా సంపాదించుకునే వెళ్ళాలి, కానీ ఇతరుల డబ్బు మీద మాత్రం వెళ్ళాలి. దానిదే ఉందిలే ప్రకాష్, పెళ్లి అనేది వ్యక్తిగతమైన విషయం. దానిలో ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. సాల్ రైట్. చూడు, ఆ పుస్తకంలో నీకు కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చదువు.
అలాగేనండి. సెలవు. ఏమండి, నాన్న చెప్పింది మీరెందుకు ఒప్పుకోలేదు? ఓహో, అయితే మీరు చాటు నుంచి అంతా వింటున్నారన్నమాట. శాంత, జీవితంలో డబ్బే ప్రధానం కాదు. బలవంతంగా అమృతం తాగించిన అది చేదుగానే ఉంటుంది. నాన్న చెప్పింది మీ మేలు కోసమేగా. అవును, నాకు తెలుసు. మీ పెళ్లి విషయంలో మీకు వేరే అభిప్రాయాలున్నాయా? నా నోటి వెంట చెప్పించాలని చూస్తున్నావు. నేను చెప్పను. ఏ? అది వ్యక్తిగత విషయం. ఆత్మీయులకు తప్ప అన్యులకు చెప్పకూడదు. అయితే నేను మీకు పరాయిదాన్నా? లేకపోతే నన్ను మీరు అని ఎందుకు పిలుస్తావు? అయితే మిమ్మల్ని ప్రకాష్ బాబు నాకు తెలియకుండానే మీ పేరు పెట్టి పిలిచేశాను. అదే ఆత్మీయతకు చిహ్నం. ఇప్పుడు తెలిసిందా? మీ నాన్నగారు ఇచ్చిన సలహా నేను ఎందుకు పాటించలేదు? అసలు కళ్ళెదట నువ్వు ఉండగా మీ నాన్నగారు వేరే పిల్ల సంగతి చెప్పడం ఎందుకు? పోండి, మీతో నేను మాట్లాడుకోను. ఇప్పుడు ఎందుకు మాట్లాడా? అయితే అసలు మాట్లాడు. అమ్మా, కాఫీ. ఇక్కడ పెట్టి వెళ్ళి. డార్లింగ్, ఇంకా రెడీ కాలే? 1 minute. అందానికి అందం అన్నట్లు యు ఆర్ సో స్వీట్. పోదామా? మమ్మీతో చెప్పొస్తాను. కానీ మమ్మీ, మమ్మీ, నేను రమేష్ షికారికి పెడుతున్నాం. నువ్వు కూడా రా మమ్మీ. నేనెందుకు పిచ్చి తల్లి? మరెందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా? మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని త్వరలో దంపతులు అయితే చూసి ఆనందిద్దామని. మీరిద్దరు వెళ్ళండి. ఆంటీ, అలా షికారు బయలుదేరదామా? నేను రావడం లేదు రమేష్, బయట ఒకే చలి. ఆఫ్టర్ ఆల్ ఇది ఒక చలి అంటే. మీకు ఈ వయసులో అలాగే ఉంటుంది మరి. మీరిద్దరు వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. మమ్మీ, గుడ్ లక్ మై చిన్న. రమేష్, ఇక్కడ ఎంత బాగుందో తెలుసా? అందుకే దీనికి నేను ఏం పేరు పెట్టానో తెలుసా? ఏం పేరు? హెవెన్ ఆఫ్ లవ్, ప్రేమ స్వర్గం. బ్యూటిఫుల్ నేమ్. జారి పడతా. ఇప్పుడు చలి తగ్గిందా? చాక్లెట్ ఎవరు అడిగారా? అందరికి అక్క మంచిది. ఒకటి, 2, 3, 4, 5, 6, అయ్యో 7. గుడ్ డే, మా బ్రేకేజ్ దొరికింది. ఇక్కడ బాగా సంతాన నిరోధం చెయ్యవచ్చు. అమ్మా భారతనారి. మన దేశ జనాభా 50 కోట్లు దాటింది. ఈ ఉత్పత్తి ఇలాగే జరుగుతూ ఉంటే ఇంకో 25 ఏళ్లలో 100 కోట్లు అవుతుంది. మనం ఇప్పటికే తిండి లేక వస్తున్నాం. అందువల్ల ఈ జనాభా పెరుగుదలను అరికట్టాలి. అంటే సంతిరోధం అమలు జరపాలి. అదే కుటుంబ నియంత్రణ. 2 పిల్లలున్న ఇల్లు స్వర్గంలా కళకళలాడుతూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఆ ఇల్లు ఇల్లు కాదు, నరకం. నరకం. ఈ పిల్లలు అనుకుంటున్నారా? కాదు, తల్లిదండ్రుల రక్తం తాగే నల్లులు. జరగదు,
వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళై సంపాదించి మిమ్మల్ని ఉద్ధరిస్తారనుకుంటున్నారా? అబద్ధం. వాళ్ళను పెద్ద చేసేసరికి మీరు హరి అంటారు. చూసారా, నేను చెప్పింది సత్యం. మీరు గ్రహించారు. మీరు ఈ పిల్లలతో ఎంత బాధపడుతున్నారో మీ కన్నీళ్ళే ప్రత్యక్ష సాక్ష్యం. ఏమిటే? చూడండి ఈయన ఎంతెంత మాట్లాడుతున్నాడు. ఎవరివయ్యా నువ్వు? నేను కుటుంబ నియంత్రణ, సంతాన నిరోధం ప్రచారానికి వచ్చాను. సంతాన నిరోధమా? ఎవరికి? మీకే. ఏడ్చినట్టే ఉంది. సంతానం లేక మేము ఏడుస్తూ ఉంటే నిరోధం ఏమిటయా? నిరోధం అదేమిటండి? ఇంతమంది పిల్లలు ఉంటే ఎవరు ఈ పిల్లల? ఈ సంగతి ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిస్తే నీ చర్మం ఒలుస్తారు. నువ్వేంటి ఏడుస్తావు? మేస్తారు చర్మం ఎందుకు కొలుస్తారా? ఇరుగు పొరుగు పిల్లల్ని మా పిల్లలంటే ఊరుకుంటారటయ్యా? అయితే వీళ్ళంతా మీ పిల్లలు కదా. మళ్ళీ ఆపోతే వస్తాడు. ఏవై ఆ కత్తిలో పట్ట. మాకు సంతానం లేక ఇరుగు పొరుగు పిల్లల్ని తెచ్చుకుని మేము ఆడుతూ ఉంటే పాపం నాకు తెలియలేదండి. ఇంతకీ సంతాన నిరోధమేనా, సంతానానికి ఏమైనా మందుందా? అవి మనకెలా తెలుస్తాయండి? నిజంగా తెలియదండి. నిజంగా తెలియదండి. ఇంతకీ నీకు పిల్లలు ఎంతమంది? 90. ఏవే ఆ డబ్బా ఇలా పట్టు. చేలు పట్టవా? జేబుల్లో వేయించండి. జేబుల్లో వేయించండి. ఇదిగో ఈ రెండును మీ హస్బెండ్ అండ్ వైఫ్. అమ్మా బతికించాడు. సామాన్ తీసుకురాపో. అబ్బాబాబా మళ్ళీ ఆ స్వర్గం నుంచి నరకంలో వచ్చి పడ్డా. యు ఆర్ రైట్ మమ్మీ. హెవెన్ ఇస్ కొడైకెనాల్ అండ్ కొడైకెనాల్ ఇస్ హెవెన్. వాట్ ఎ స్వీట్ రిమెంబరెన్స్. ఓహో, ఊరి నుంచి వచ్చేసారా? వచ్చాం. మీకు భయపడే, లేకపోతే ఇంకో 10 రోజులు ఉండేవాళ్ళం. నాకు భయపడా? ఇది ఎప్పటి నుంచి? కొండల చల్లగాలి నిన్ను మార్చేసినట్టుంది. అవునవును. పద్మ, మీరు లేనప్పుడు ఏమిటి? నగలు ఎవరు రెడీగా ఉన్నాయని? నేనే ఆర్డర్ ఇచ్చాను మన చిత్ర కోసం. సరే, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పద్మ? మీరేమి ఇవ్వక్కర్లేదులేండి. మీ పుస్తకం అచ్చు వేసే పబ్లిషర్ దగ్గర నేను ముందుగానే డబ్బడి తీసుకున్నాను. ఆ పుస్తకం ఏదో త్వరగా రాసే మహాన్ వారేండి. ఎంత పని చేసావు పద్మ. అవునులే, బాలిక దొరుకున్నాక ప్రతి నెలా జీతం తెచ్చి అనాపరిస్థితి సహా నీ చేతిలో పెడుతున్నాను. ₹1 కూడా నేను తీసుకుని ఎరగను. కనీసం దీవెనన్నా నాకు అధికారం ఉందనుకున్నాను. అది కూడా లేకుండా చేశాను. నేనేమి నా పుట్టింటి కట్టుకుపోవడం లేదండి. మీ డబ్బంతా మీ ఇంటికి తగలేస్తున్నాను. పద్మ, నువ్వు తగలేసేది నా డబ్బు మాత్రమే అయితే పర్వాలేదు. అనేక మంది పేద విద్యార్థుల జీవితాలు తగలేస్తున్నావు. ఈ పుస్తకం మీద వచ్చే ఆదాయంతో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. బాగానే ఉంది మీ దాతృత్వం. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు నేర్పించి ఊళ్ళో వాళ్ళని ఉద్ధరిస్తారా? అయ్యో, నువ్వు నన్ను ఎన్నడూ అర్థం చేసుకోలేవు కూడా. నువ్వు భోంచేసిందా? నేను అందరైనా భోంచేశాను అన్నయ్య. అయ్యో, నేను భోజనం మానేశానమ్మా. ఒకసారి అమాంతం దేశంలో తిండి కరువు కదమ్మా. అందుకని నేను అన్నం మానేసి బ్రాందీ డోసు పెంచేశాను. చాలే నీ వేదాంతం. వేదాంతం కాదు చెల్లా, అసలు రహస్యం చెప్పను. దేశంలో బియ్యం కంటే బ్రాందీయే తేలిక దొరుకుతుంది. మహాత్మా గాంధీజీ అదృష్టవంతుడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు బ్రతికుంటే ఆత్మహత్య చేసుకునేవాడు. వినేవాళ్ళుంటే తెల్లవారు ఇలాగే మాట్లాడతావు. పద, పొద్దుపోయింది, భోంచద్దు కానీ. ఏంటమ్మా ఎప్పుడు భోజనం భోజనం భోజనం, ఎప్పుడు భోజనమేనా? చెల్లిమ్మా, ఏమిటి? ఏంటో ఇప్పు చూసుకోమ్మా, నీకే తెలుస్తుంది. ఇప్పు చూసుకో. చీర చాలా బాగుందన్నయ్య. బార్డర్ అద్భుతంగా ఉంది. ఈ బార్డర్ నీకు నచ్చిందా అమ్మా? ఎక్కడిది కొన్నావా? లేదమ్మా, ఈ చీర మా మిల్లులో తయారైంది. వాళ్ళు నాకు ప్రజెంట్ చేశారు. ఎందుకు? చెప్పమంటావా?
ఈ శుభవార్త నీకు చెబితే ఆనందంతో ఎగిరి కనిపేస్తావమ్మా. ఏమిటన్నయ్యా? చెప్పనా? ఈ బార్డర్ డిజైన్ తయారు చేసింది నేనమ్మా, నీ అన్నయ్య. నిజంగానా? అవునమ్మా, మా మిల్లు వాళ్ళు పాస్ చేసిన మొట్టమొదటి డిజైన్ ఇది. ఈ డిజైన్ తో తయారైన మొట్టమొదటి చీర ఇది. అందుకే వాడు నాకు ప్రజెంట్ చేశాడు. నిజంగా నువ్వు గర్వించాలన్నయ్య. నేనే కాదమ్మా, నువ్వు కూడా రమ్మా. ఈ వాటర్ పేరేం పెట్టారో తెలుసా? తెలీదు? శాంతా వాటర్ అమ్మా, శాంతా వాటర్. రేపటి నుంచి జనం అంతా షాపుల్లోకి వెళ్ళి శాంతా వాటర్ చీరేమంటే శాంతా వాటర్ చీరేమంటారు. ఒకటే ఎగపడతారు. అందరూ నీ పేరే స్మరిస్తారు. అమ్మా శాంతమ్మ, చంద్రుడితో నూనె పోగలన్నట్టు ఈ పేదన్నయ్య అంతకంటే ఏమివ్వగలడమ్మా? నేను అడిగాను అన్నయ్య. చంద్రుడు మాత్రం తన చల్లని వెన్నెలకు ప్రతిఫలం అడిగాడా? అది సరే గాని అమ్మా, నా కళ్ళలో పండుగగా చూడాలి. నువ్వు వెళ్ళి చీర కట్టుకురామ్మా. నేనా? అవును. ఏ నేను కట్టుకోను. ఇంట్లో అమ్మా చెల్లై ఉండగా ఈ చీర నాకు ఒక్కటిగా తెస్తే ఏమిటి అర్థం? చేసి తల్లి, వాళ్ళు ఈ మామూలు నూనె చీరలు కట్టుకుంటారా? విదేశీ నైలెక్స్లు నైలాన్లు కావాలి. శాంత, వెళ్ళి చీర కట్టుకోమ్మా. నాకు అక్కర్లేదు. శాంత, నా సంగతి తెలుసుగా. వదులు, నా చెయ్యి వదులు. వారంలో నా కోరిక చెల్లించవు. ఏమిటి మొండితనం? వదలమంటుంటే వారంలో 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 వదలమంటుంటే వారంలో వారంలో శేఖర్, పశువా? అమ్మా, ఎవరానికమ్మా? కుటుంబ గౌరవం మంట కలిపి మిల్లులో కూలీగా చేరా. పబ్లిక్ రోడ్ల మీద తాగి తగలాడావు. అన్ని సహించాను. కానీ ఇంత నీచానికి పాల్పడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇన్ని ఏమిటి నువ్వు అని? రోజు మాదిరిగానే తలుపు తీసి అన్నయ్య ఇంట్లోకి తీసుకొచ్చావు. సిగ్గు లేకపోతే సరే. ఈ తాగుమోతు వాడు పొద్దుపోయేస్తే తలుపు తీయొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు తీసావు? ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు? గతి లేని కదా అని గాలికి వదిలేసినాను అనుకోరు? నన్ను తిట్టుకోరు? అమ్మా, నేను చెప్పేదినమ్మా. ఏమిట్రా నువ్వు చెప్పేది? పనికి మాలేవా? శాంత నీకు చెల్లెలు లాంటిది రా. నీకు చెల్లెలు లాంటిది. చెల్లెలు లాంటిది కాదమ్మా, చెల్లెలేనమ్మా. ఎంత అపనంత వేశావమ్మా. ఈ మాట ఇంకెవరైనా ఉంటే వాళ్ళ రక్తం కళ్ళ చూసింటే వాడిని. ఏడ్చావు తాగుమోతు వెధవా. నీకు తల్లిగాను చెల్లెలుగాను కనిపిస్తుందా? ఒళ్ళు తెలియకుండా వాగుతావా? అవును, అన్నా చెల్లెలను అనుమానించే ఈ కొంపలో ఉండటం నాకే బుద్ధి తక్కువ. నేను వెళ్ళిపోతాను. నేను ఉండమని ఎవరో ఏడ్చారు. ఉండి ఏమో తెస్తున్నావు కాబట్టి. నీలాంటి వాడి ఇంట్లో ఉండే బదులు పోవడం మంచిది. పో, త్వరగా పో. మీ స్నేహితుడు ఉన్నాడుగా, అక్కడికి వెళ్దామండి బాబు. వద్దురా బాబు, మీరు ఇక్కడ వద్దు బాబు. రండి బాబు, లేవండి బాబు. బాబు, రేపటి నుంచి నువ్వు ఇక్కడికే రా. ఇవాటి నుంచి ఇదే మన ప్యాలెస్. అట్టగే బాబు. పొద్దున్న ఇక్కడికి, సాయంత్రం సారా షాప్కి వస్తాను. వద్దురా, ఇవాళతో మన ఇంటికి సారా షాప్కి రెంట్కి రామ్రా. బాబు, మీరు తాగుడు మానేస్తారా? నిజంగానే బాబు? మీరు ఆ మాట మీదే ఉండండి బాబు. నేను దేవుడికి మొక్కుంటాను. ఆ మాట మీదే ఉండండి బాబు.
వెళ్ళొచ్చా? టికెట్లెస్ ప్యాసింజర్ కి వేళేమిటి పాడేమిటి? అన్నయ్య ఉన్నాడా? ఇవాళ నైట్ డ్యూటీ కదా, వెళ్ళారు. శేఖర్, ఎక్కడికి? ఏ మీ అన్నయ్య లేకపోతే మాత్రం ఇంట్లోకి రాకూడదా? అదే అది కాదు. చాలే, ఇలా ఇవ్వు. పద లోపలికి. శేఖర్, ఏమిటి సంగతి? ఏం జరిగింది? రేపు పొద్దున్న చెప్తాలే, నిద్ర వస్తుంది. మరి భోజనం? అక్కర్లేదు వదిన, నా ఆకలి తీర్చేది అన్నం కాదు, ఆప్యాయత. నాకింకే అక్కర్లేదు. అరే శేఖర్, వీడెప్పుడు వచ్చాడే? రాత్రి 2 గంటలకి పెట్టా బేడతో సహా వచ్చేసాడు. బూట్లు కూడా పడుకున్నాడు. తిండి తిన్నాడా? లేదు, తినమని ఎంత బతిమా అన్నా తినన్నాడు. సంగతి ఏమిటంటే తెల్లవారు చెప్తానన్నాడు. వాడు చెప్పేది ఏమిటిలే, తెలుస్తూనే ఉంది. వాళ్ళ అమ్మతో పోట్లాడి వచ్చి ఉంటాడు. ఒక్కొక్కడి జాతకం. అటువంటి పుణ్యాత్ముడి కొడుక్కి మిల్లులు నౌకరి, నొలక మంచం మీద పడక. ఇదిగో వాడు పొద్దున్నే లేచేసరికి మంచి పెసరట్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి, ఉల్లిపాయలు అంటే వాడికి ఎక్కువ ఇష్టం, మంచి బాగా తయారు చేసి పెట్టాలి. ఇదిగో నాకు కలగడ తాపబట్ట. నేనే కారణం. నిన్ను భార్యగా స్వీకరించడానికి వచ్చాడమ్మా. చిత్ర, నన్ను క్షమించి చిత్ర. చిత్ర, చిత్ర, చిత్ర. బావగారు, ఇక అట్టే వ్యవధి లేదు. నా కోడలు కళంకంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళకూడదు. పుట్టడు పసుపు కుంకుమతో సుమంగలిగానే వెళ్ళిపోనివ్వండి. బావగారు, మీరు అనుమతిస్తే రమేష్ ముఖాన్ని బొట్టు పెట్టి తాళి కట్టు నాయన. చిత్ర, శిలయై ఉన్నా
పంగోడల మమతల నడుమా వాడల మనసుల నడుమా ఇనుప గోడల మమతల నడుమా ఇరుకు వాడల ఈ విపరీతము ఎందుకు స్వామి ఈ విపరీతము ఎందుకు స్వామి ఇకనైనా దిగి రావదేమి ఉన్నావా ఓ దేవా ఉన్నా శిలై ఉన్నావా కన్నీటి గాథలు విన్నావా కన్నీటి గాథలు విన్నావా మాస్టర్. ఓ ప్రకాష్, నువ్వా? రా నాయనా. క్షమించండి మాస్టర్, మిమ్మల్ని చూస్తానికి రోజు వద్దామనుకుంటున్నా, కానీ ధైర్యం చాలటం లేదు. మీకు వచ్చిన విపత్తు మహాదారుణమైంది. మీ దుఃఖం నా దుఃఖంగా భావిస్తున్నారు. మీ దుఃఖంలో పాలు పంచుకుంటున్నాను మాస్టర్. నా బిడ్డ లాంటివి. నా దుఃఖంలో నువ్వు పాలు పంచుకోకపోతే ఇంకెవరు పంచుకుంటారు నాయన? పద, నా గదిలోకి వెళ్దాం. వదిలేండి మాస్టర్. ఏ, నేను పాఠం చెప్పే స్థితిలో లేననుకుంటున్నావా? పర్వాలేదు నాయన. ఈయన నా తండ్రి, ఈయన నా తల్లికి ఇంత ద్రోహం చేసిన కఠినాత్ముడు, విద్యార్థుల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుని విద్యాదానం చేస్తున్న పుణ్యాత్ముడు ఇద్దరూ ఒక్కరేనా? ఏమిటి వైపరీత్యం? ఒకే హృదయ పాత్రలు అమృతం విషం కలిపి సృష్టించాడా భగవంతుడు? ఆయన ముఖం చూచి దేవుడిని భ్రమించాడు. లోపల ఉన్న దానవుణ్ణి గుర్తించలేకపోయాడు. అందుకే దేవుడు ఆయన అలా శిక్షించాడు. కన్న బిడ్డను ఎత్తుకుపోయి ఆయన హృదయాన్ని ఛేదించాడు. నా తల్లికి చేసే అన్యాయం ఊరికే పోతుంది. నా తల్లికి అర్చిన ఒక్కొక్క కన్నీటి బొట్టు అతని గుండెల మీద ఒక్కొక్క అచనిపాతం కావాలి. ఇక ఆ పాపాత్ముడి నీడ కూడా మా మీద పడకూడదు. అంతే అంతే, మా మీద పడకూడదు. కృష్ణరావు, ఎవరు? ప్రిన్సిపాల్ గారా? నమస్కారం అండి. వాట్, ప్రకాష్ రిజైన్ చేశాడా? ఏదో తొందరపడి ఉంటాడు. నేను మాట్లాడతానులేండి. అతను ఎక్కడుంటాడో తెలుసా మీకు? ఐ సీ, థ్యాంక్ యూ. ప్రకాష్, ప్రకాష్, ప్రకాష్,
ఏమిటి ప్రకాష్ ఇలా చేశావు? సరేలే, లోపల కూడా మాట్లాడుకుందాం. ప్రిన్సిపాల్ చెప్పేదాకా నాకు ఈ విషయం తెలియనే తెలియదు. ఎందుకు ప్రకాష్ రాజీనామా చేశావు? ఈ ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. చాలా తొందరపడ్డావు ప్రకాష్. కాలేజ్ కమిటీ మెంబర్స్ అందరికీ నువ్వు అంటే చాలా మంచి అభిప్రాయం ఉంది. ముందు ముందు బాగా పైకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నా మాట విని ప్రకాష్, ఈ ఫోటో ఎవరిది నాయనా? అది మీకు అనవసరం. కాదు ప్రకాష్, నాకు అవసరం. ఈ ఫోటో ఎవరిదో చెప్పు. చెప్పవలసిందేనా? చెప్పు ప్రకాష్, తొందరగా చెప్పు. ఈమె ఎవరు? నా తల్లి. ప్రకాష్, ఈమె నీ కన్న తల్లా? అవును ప్రకాష్. అయితే నువ్వు నా కుమారుడు అన్నమాట. నువ్వు నా బిడ్డవు ప్రకాష్. నేను మీ బిడ్డని కాదు. నాకు తండ్రి లేడు. ప్రకాష్, నీకు తెలియదు నాయన. మీ అమ్మనడు చెబుతుంది. ఒక్కసారి మీ అమ్మని పిలువు నాయన. వీల్లేదు. వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్రకాష్, నన్ను వెళ్ళిపోమంటున్నావా? రాకూడని చోటికి రాతగని మనిషి వచ్చినప్పుడు వెళ్ళమంటుంది తప్ప. ప్రకాష్, నేను నీ తండ్రిని నాయన. అందుకే వెళ్ళబడుతున్నా. ప్రకాష్, నేను నీ తండ్రిని తెలిసి కూడా అంత కటుగా మాట్లాడడం న్యాయమా నాయన? న్యాయం న్యాయం. గర్భవతి, కళ్ళు లేని కపోతి అన్న దాలైనా లేకుండా ఆనాడు నా తల్లిని వెళ్ళగొట్టడం న్యాయమా? ప్రకాష్, ఏ చేసిన పని అంతరాత్మని ఛేదిస్తుందా? నేను పాపిని. జీవితంలో నేను చేసిన పాప అది ఒక్కటే నాయన. నన్ను క్షమించు ప్రకాష్. క్షమించటం? మీరు చేసిన పాపానికి నేను కాదు, ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించాడు. నేను ఎంతసేపు మీతో మాట్లాడుతున్నాను. మీరు నా గురువులు కాబట్టి. లేకపోతే నేను కూడా మా మనసులో ఉంచేవాడిని కాదు. ప్రకాష్, నువ్వు నన్ను క్షమించకపోవచ్చు, భగవంతుడు కూడా నన్ను క్షమించకపోవచ్చు, కానీ నా భార్య నన్ను క్షమిస్తుంది ప్రకాష్. ఆ ఆశ నాకుంది. ఒక్కసారి మీ అమ్మని పిలువు. ఆ పుణ్యవతికి నా క్షమాపణలు చెప్పుకుంటేనే కానీ నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఒక్కసారి పిలువు నాయన. వెళ్ళలేదు. ప్రకాష్, అలా అనకు. జీవితంలో నేను కోరేది ఒక్కటి, క్షమించాను అని ఆవిడ నోటి మీదుగా ఒక్క మాట. మీకు అర్హత లేదు. జీవితంలో ఆమె పడ్డ ఆవేదనకు 10 రెట్లు మీరు పడాలి. చేసిన పాపానికి పూర్తిగా ప్రాయశ్చిత్తం అనుభవించాలి. అనుభవించాను ప్రకాష్, ఇంకా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక్కసారి మీ అమ్మని చూపించు ప్రకాష్. చూసిపోతాను ప్రకాష్. ప్రకాష్, ప్రకాష్, అదిగో, ఆ గుర్తుకి, ఆ పార్వతి గుర్తుకి. పార్వతి! అది ఆయనే, ఆయనే, వారి పిలిపే. ప్రకాష్, తలుపు తినండి. పార్వతి! ప్రకాష్, పార్వతి! ప్రకాష్. ఏమండి, మీరెక్కడున్నారండి? ఎక్కడున్నారండి? నాయన, మీ నాన్నగారు ఎక్కడున్నారు? మీ నాన్నగారు బాబు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా? నోరారు పార్వతిని పిలిచి చూడకుండా వెళ్ళిపోయారు.
ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా చూస్తూ ఉండండి, ఉద్రేకపడకుండా చూస్తూ ఉండండి. ఇదిగో ఈ మాత్రలు తీసుకొచ్చి రోజుకు 3 చొప్పున వాడుతూ ఉండండి. జాగ్రత్త.